అందరికీ నమస్కారం. జూన్ మాసంలో జన్మించిన వారు త్వరగా ప్రేమలో పడతారా? వీరి లక్షణాలు ఎలా ఉంటాయి అవి చూద్దాం. మనం ఆంగ్ల సంవత్సరంలో చూసినట్టయితే అప్పుడే 6వ నెలలోకి వచ్చేసాము. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారము రిపీట్. జూన్ మాసంలో చాలా విశేషాలు ఉన్నాయి. ఈ మాసంలో ఏరువాక పున్నమి, అలాగే గాడెద్దులకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి పౌర్ణమి వేడుకలు చేస్తారు. అలాగే వీటన్నిటి సంగతి పక్కన పెడితే జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి పుట్టిన నెల తేదీని బట్టి తనకు సంబంధించి అనేక లక్షణాలు రహస్యాలను తెలుసుకోవచ్చు. వారు పుట్టిన నక్షత్రం కానీ, గ్రహాలు కానీ, రాసుల ఆధారంగా కానీ సానుకూల ప్రతికూల ఫలితాలను మనం అంచనా వేయవచ్చు. ఈ నేపథ్యంలో జూన్ నెలలో పుట్టిన వాళ్ళ స్వభావం, భవిష్యత్తు ఎలా ఉంటుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. వెనుకడిగే వేయరన్నమాట వీళ్ళు. జ్యోతిష్ శాస్త్రం ప్రకారము ఈ నెలలో పుట్టిన వాళ్ళు చాలా ప్రత్యేకంగా ఉంటారు. వీళ్ళ స్వభావము చాలా నిరాడంబరంగా ఉంటుంది. దయ, వినయపూర్వకమైనటువంటి స్వభావం కలిగి ఉంటారు. ఎప్పుడు కూడా ఏదైనా అవసరమైతే ఎప్పుడు వెనుకాడకుండా సహాయం చేస్తారు. స్నేహపూర్వకమైనటువంటి స్వభావం, అందరినీ కలుపుకుపోతారు. అందుకే వీళ్ళందరినీ ఆకట్టుకుంటారు. ఊహాత్మకంగా ఉంటారు. జ్యోతిష్యం ప్రకారం ఈ నెలలో పుట్టిన వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉంటారు. ఈ నెలలో పుట్టిన వాళ్ళు మనసులో ఎన్నో రకాల ఉత్తేజకరమైనటువంటి ఆలోచనలు మెదులుతూ ఉంటాయి. వీళ్ళు పగటి కళలు కూడా కంటూ ఉంటారు. దీని అర్థం ఏంటంటే ఎప్పుడూ ఏదో ఒక విషయం గురించి ఊహల్లో తేలిపోతూ ఉంటారు. భావోద్వేగాలను అస్సలు నియంత్రించుకోలేరు. మరి జూన్ మాసంలో పుట్టిన వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో వాళ్ళకే తెలియదు అనమాట. చాలా సందర్భాల్లో సరదాగా ఉంటారు, నవ్వుతూ జోకులు వేస్తూ ఉంటారు. సడన్గా వాళ్ళు ఆకస్మికంగా కోపం వచ్చేస్తూ ఉంటారు. ఎందుకు ఇలా అంటే భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి చాలా తీవ్రంగా ప్రయత్నించాలి. లైఫ్ లైన్ చూసినట్టయితే, లవ్ లైన్ చూసినట్టయితే జూన్ నెలలో పుట్టిన వ్యక్తులు చాలా త్వరగా ప్రేమలో పడతారు. తమ ప్రేమను త్వరగా వ్యక్తం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎవరిని మోసం చేయకూడదనే ధోరణిలో ఉంటారు. అదే వీళ్ళ ప్రత్యేకత. అంతేకాదు జూన్ మాసంలో పుట్టిన వాళ్ళు చాలా రొమాంటిక్ లైఫ్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. స్నేహపూర్వకంగా ఉంటారు. జూన్ మాసంలో జన్మించిన వ్యక్తులు కళల పట్ల ఎక్కువ ఆసక్తి, డ్యాన్స్, సాంగ్స్, స్పోర్ట్స్ ఇట్లా అత్యంత ఎక్కువ ప్రతిభను కనబరుస్తూ ఉంటారు. అంతేకాకుండా తమ మాట తీరులో అందరిని ఆకట్టుకుంటూ ఉంటారు. తమ సంభాషణలతో అందరినీ సంతోషపరిచే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సక్సెస్ సాధిస్తారు. మరి జూన్ మాసంలో పుట్టిన వ్యక్తులు చాలా తెలివైన వాళ్ళు. ఎప్పుడూ చాలా చురుగ్గా ఉంటారు. ఏ పని అనుకున్నా కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఎప్పటికీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. ప్రతి విషయాన్ని సంపూర్ణంగా నమ్మిన తర్వాతే ఆచరణలో పెడుతూ ఉంటారు. మరి నలుగురిలో కూడా ప్రత్యేకంగా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. తమ అభిప్రాయాలను నిర్మోహమాటంగా చెప్పేటువంటి స్వభావం కూడా వీళ్ళకు ఉంటుంది. ఇలాంటి ప్రత్యేకమైనటువంటి వాళ్ళ యొక్క అభిరుచులు, అలవాట్ల వలన జూన్ మాసంలో పుట్టిన వాళ్ళు చాలా ప్రత్యేకంగా ఉంటారు. మరి మీలో ఎవరైనా జూన్ మాసంలో పుట్టారా? కింద కామెంట్ చేయండి. అందరికీ నమస్కారం. మీనరాశి వారికి జూన్ మాసంలో రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. మీనరాశి అనగానే ఉత్తరాభాద్ర నక్షత్రం 3, 4 పాదాలు, అలాగే రిపీట్ మీనరాశి అనగానే పూర్వభాద్ర నక్షత్రం 3, 4 పాదాలు, ఉత్తరాభాద్ర నక్షత్రం 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు. మరి ఈ రాశి వారిగా పరిగణించబడతారు. మీ పేరు కనుక నా, నీ, ను, నీ, ను, దే, దో, చాచి అనే అక్షరాలతో కనుక మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మీనరాశి వారికి చాలా మంచిగా ఉండబోతోంది. ఈ నెల కెరీర్ పరంగా చాలా అదృష్టవంతులు అని చెప్పొచ్చు. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో మంచి అవకాశాలు చేజిక్కించుకుంటారు. నూతన అవకాశాల కోసం చూస్తున్న వాళ్ళకి మంచి ఉద్యోగం, అలాగే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యంగా 6వ ఇంట్లో కేతు యొక్క స్థానం నుండి లాభాన్ని పొందుతారు. కానీ పనిలో ఇంకా కొన్ని సమస్యలు కూడా రావడానికి ఆస్కారం ఉంది. వ్యాపారానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఎక్కువగా చేస్తారు, ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అవి లాభాలను తెచ్చిపెట్టేటువంటి అవకాశం ఉంది. ఈ నెల వ్యాపార యాజమాన్యాలకు కూడా అనుకూలంగా ఉంటుంది. శని 7వ, 10వ ఇంట్లో ఉండడం, దీనివల్ల ఏంటంటే శని 7వ, 10వ గృహాల్లో ఉండడం వల్ల వీటి వలన ఏంటంటే గృహంలో
వ్యాపారంలో చాలా కృషిని కొనసాగించాల్సి ఉంటుంది అన్నమాట. దీని ద్వారా విపరీతమైనటువంటి లాభాలు ఉంటాయి. ఈ నెల విద్యార్థుల కోసం గమనిస్తే కఠినమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటారు. మిమ్మల్ని తీవ్రంగా పరీక్షించే కాలం అని చెప్పొచ్చు. నిరంతరం కృషి చేయాల్సి ఉంటుంది, అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, ఏకాగ్రత పెంచుకోవాలి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఆశించిన ఫలితాలను సాధించేందుకు పదే పదే కృషి చేయాల్సి ఉంటుంది. కుటుంబ జీవితం బహుశా ఈ నెలలో గొప్పగా ఉంటుంది. ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం, కుటుంబ సభ్యుల ఆప్యాయత, అవగాహన బలపడుతుంది. రెండవ ఇంట్లో ఉన్నటువంటి శుక్రుడు మూడవ ఇంటిని కూడా పరిశీలిస్తూ ఉన్నాడు కాబట్టి మీ తోబుట్టువులు మీతో సంబంధం లేకుండా ఆర్థికంగా అవసరమైతే మీకు ఎక్కువగా సహాయపడడానికి కూడా ఆస్కారం ఉంది. ఈ తోబుట్టువులని పూర్తి సహకారాన్ని పొందుతారు. అవసరమైతే వారి నుండి ఆర్థికంగా కూడా మీరు సహాయాన్ని పొందుతారు. అలాగే జీవిత భాగస్వామితో అనుబంధం మెరుగవుతుంది. మీ ప్రేమ వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. పిల్లల వివాహం చేయాలనుకుంటునే వారికి కూడా శుభకార్యాలను చేయగలుగుతారు. ఈ మాసంలో బంధుమిత్రులతో కాలం గడపడం, ఆనందంగా సమయాన్ని వెచ్చించడం జరుగుతుంది. విలువైన వస్తువు చేజారడానికి ఆస్కారం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. విహారయాత్రల్లో కూడా కొంత అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. బంధువులతో మీ బంధాన్ని మెరుగుపరచుకోవడానికి కొంచెం సమయం వెచ్చించండి. అలాగే ఈ నెలలో ఆర్థిక పరిస్థితుల్లో చాలా హెచ్చు తగ్గులు ఉంటాయి. ఈ నెలలో ఆర్థిక పరిస్థితుల్లో చాలా హెచ్చు తగ్గులు ఉంటాయి. మీరు అసౌకర్యాలను ఎక్కువగా అనుభవిస్తారు. అయితే వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు, కొత్త ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు కొంచెం అప్రమత్తంగా అన్నీ ఆచితూచి వ్యవహరించి కొనుక్కోండి. ఇంట్లో మరిన్ని వనరుల్ని పెంచుకోవడానికి ఖర్చు చేస్తారు. ఆర్థిక దృక్కోణం కొంత సమస్యగా మారుతుంది. అదే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కడుపు మరియు పెద్ద పేగులకు సంబంధించినటువంటి సమస్యలు, గాయాలు, మొటిమలు, వేడికి సంబంధించి కడుపు సమస్యలు ఇవన్నీ కూడా ఇబ్బంది పెడతాయి. అలాగే ఈ రుగ్మతలు సమయంలో నిర్వహించడానికి, నిరంతరం మంచి ఆరోగ్యాన్ని పొందడానికి సరైనటువంటి వైద్య సలహా తీసుకోవాలి. అలాగే మందుల్ని వాడాల్సి ఉంటుంది. పెద్దల ఆశీర్వాదం వలన మీకు మంచి గిఫ్ట్స్ లభిస్తాయి. అలాగే కోర్టు కేసులు కొలిక్కి రావడానికి ఆస్కారం ఉంది. మరి ఈ విషయము మరింత ఫలితాలు పొందడానికి మీరు బృహస్పతి యొక్క మంత్రాన్ని జపించడం కానీ, కరాంగుళి మాలని వేసుకోవడం కానీ, అలాగే గురువు ద్వారా మంత్రాన్ని తీసుకొని జపించడం కానీ, అలాగే గురువుకి పసుపు రంగులో ఉండే మిఠాయిని సమర్పించడం కానీ ఈ పరిహారాలను పాటించి మరింత మెరుగైన ఫలితాలు పొందుతారని ఆశిస్తూ అందరికీ నమస్కారం. ఈ వీడియోలో జూన్ మాసంలో మిథున రాశి వారికి సంబంధించినటువంటి రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. మిథున రాశి అనగానే మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 3 పాదాలు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. మరి మీ పేరు కనుక వే, ఓ, కా, కి, కు, కే, కో, హా అనే అక్షరాలతో కనుక మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మీ వృత్తిలో మీ నైపుణ్యాలను ప్రదర్శించగలుగుతారు, చక్కటి ప్రయోజనాలను పొందుతారు. విద్యార్థుల విషయానికి వస్తే చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు. మీ కృషికి తగినటువంటి ఫలితం మీకు లభిస్తుంది. 29వ తేదీ వరకు కూడా 5వ ఇంటికి అధిపతి అయినటువంటి శుక్రుడు 11వ ఇంట్లో ఉండడం, 5వ ఇంటికి పూర్తి 7వ అంశాన్ని ఇవ్వడం ద్వారా ఈ అధ్యయనానికి ప్రాధాన్యత ఇవ్వడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తారని చెప్పచ్చు. మీ దృష్టి చదువులపైన ఉంటుంది. జ్ఞానాన్ని గ్రహించేటువంటి సామర్థ్యం పెరుగుతుంది. విదేశాల్లో చదువుతున్నట్లయితే బాగా రాణించగలుగుతారు. అలాగే విదేశాల్లో చదువుకోవాలనుకుంటే మంచి అడ్మిషన్లు లభించడం కానీ, వీసాలు సమయానికి రావడం కానీ అన్ని రకాలుగా కూడా విజయవంతం అవుతుందని చెప్పచ్చు. అలాగే విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నిస్తున్న వారు విహారయాత్రల కోసం వీసాలు సకాలంలో లభిస్తాయి. అన్ని రకాలుగా గౌరవం లభిస్తుంది. ఆహ్లాదకరంగా మీ సమయాన్ని గడపగలుగుతారు. కుటుంబ సంబంధాలు మరింత మెరుగుపడతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయత పెరుగుతుంది. మీరు ఒకరినొకరు ప్రేమగా జాగ్రత్తగా చూసుకోగలుగుతారు. సాధ్యమైనంత వరకు ఎక్కువ సమయాన్ని గడపడానికి ప్రయత్నిస్తారు. అలాగే ప్రేమిస్తున్నట్టయితే వారితో మీరు ఎక్కువ సమయాన్ని గడపడం, బయటికి వెళ్ళడం, షాపింగ్ చేయడం, కలిసి సినిమాలు చూడడం ఇలాంటి కార్యక్రమాల్లో ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారు. ఈ ప్రేమ పైన పెద్దలకు అనుమతి లభించడంతో పాటు ఆశీర్వాదం లభిస్తుంది. వివాహం వరకు దారితీస్తుంది. పిల్లల వివాహ సంబంధాలు కుదురవడం, పెళ్లిళ్ళు జరగడం జరుగుతుంది. విలువైనటువంటి వస్తువులను, గృహోపకరణ వస్తువుల్ని, బంగారు ఆభరణాలని కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో ఉన్నటువంటి పొరపచ్చాలన్నీ కూడా సమసిపోయి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. ఈ సంవత్సరం వివాహిత సంబంధమైనటువంటి సమస్యలు మరింత బలంగా పటిష్టమవడానికి కారణమవుతుంది. పెద్దల ఆశీర్వాదం మీకు ముఖ్యంగా లభిస్తుంది.
మీరు ఇంకా వివాహితులైతే కనుక ఎవరినైనా కలుసుకుని వివాహం గురించి చర్చించడం ప్రారంభించండి. ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక స్థితిలో చాలా హెచ్చుతగ్గులు ఉంటాయి, ఎక్కువగా ఖర్చు ఉంటుంది. అలాగే అన్నీ కూడా అవసరమైన ఖర్చులు అయినప్పటికీ కొంత ఆచితూచి మీరు బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. కంటికి సంబంధించినటువంటి సమస్యలు, రక్తపోటు, రక్త కలుషితాలను అనుభవిస్తారు. ఈ సమయంలో అసౌకర్యం అనేది కలుగుతుంది. కీళ్ళ నొప్పులు, నరాలకు సంబంధించినటువంటి నొప్పులు ఎక్కువ అవుతాయి. అలాగే ఈ సమయంలో వ్యాయామం పైన దృష్టి పెట్టండి. ప్రాణాయామము, యోగా వంటి వాటి వల్ల మీకు ఉపకారం లభిస్తుంది. అలాగే విలువైనటువంటి వస్తువు చేజారడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి. చిన్న చిన్న విషయాలకే ఇంట్లో ఏదైనా గొడవ రావడం కానీ తలెత్తడం కానీ జరుగుతుంది కాబట్టి ఎంత బిజీగా ఉన్నా కూడా ప్రతి విషయాన్ని పట్టించుకొని వాళ్ళకి కొంచెం సమయం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. మరి ఈ రాశి వారు శనిదేవుడికి నీలి పుష్పాలని సమర్పించడం కానీ, నువ్వులతో అభిషేకం చేయడం కానీ, అలాగే గురువులకి నలుపు రంగులో ఉండేటువంటి మిఠాయిని సమర్పించడం కానీ, రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం కానీ, ఇలాంటివి చేయడం ద్వారా మరింత మెరుగైనటువంటి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంది. ఇవన్నీ పాటిస్తారని ఆశిస్తూ శుభం.